స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అల్లు సిరీస్ గారు లీడ్ రోల్ లో నటించిన బడ్డీ అనే మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ కి థియేటర్ లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్, మన హీరో ఒక పైలట్, హీరోయిన్ మనోడిని లవ్ చేస్తుంది. వీళ్ళ ఇద్దరి స్టోరీలోకి ఈ బడ్డీ అనే టెడ్డీ బేర్ ఎలా వచ్చింది, దాని రాకతో వాళ్ళ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్ లో ఉంది. రీసెంట్ గా కోలీవుడ్ లో కూడా ఇదే కాన్సెప్ట్ తో సినిమా తీశారు. కానీ కాన్సెప్ట్ వైజ్ సిమిలర్ గా ఉన్న బడ్డీకి స్టోరీలో చేసిన చేంజెస్, క్యారెక్టర్ సెటప్ అండ్ వాళ్ళ మధ్య ఉన్న బాండ్స్ చూపించిన విధానం బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ కి వెళ్లే ముందు ఆగండి, స్కిప్ చేయకండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంటను కొట్టండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పాజిటివ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ వర్క్డ్ అవుట్ వెల్. సెకండ్ హాఫ్ లో ఒక 3 సీక్వెన్సెస్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అటు కామెడీని ఇటు యాక్షన్ ని బ్లెండ్ చేస్తూ మనకి బాగా ఇష్టమైన ఒక యాక్టర్ రెఫరెన్సెస్ తో భలే ఉండింది. మేజర్ క్రెడిట్ గోస్ టు బడ్డీ అలియాస్ టెడ్డీ బేర్. ముద్దుగా భలే ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి బడ్డీ ఉండే సీన్స్. యాక్షన్ సీక్వెన్సెస్ ఐడియా పరంగా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్ లో బాగానే ఎగ్జిక్యూట్ చేశారు, మిగతా ప్లేసెస్ లో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. బీజిఎం బై హిప్ హాప్ తమీజా ఈజ్ డీసెంట్. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ని తన బీజిఎం తో ఎలివేట్ చేశాడు. అండ్ సాంగ్స్ ఆర్ ఆల్సో డీసెంట్. స్పీడ్ బ్రేకర్స్ లా కాకుండా విత్ ద స్టోరీ వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బై కృష్ణన్ వసంత్ ఈస్ వెరీ గుడ్. ఒక రిచ్ అండ్ ఎలిగెంట్ ఫీల్ వస్తున్నాయి. విఎఫ్ఎక్స్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ బాగుంటుంది. అవి రెండు ఎన్హాన్స్ అవడంలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా హెల్ప్ చేశాయి. కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీలో చేంజెస్ చేశారు, అవి బాగున్నాయి. బట్ ఆ సీన్స్ అన్ని ఈజీగా ప్రిడిక్ట్ చేసేలానే ఉంటున్నాయి.